ఆంటీ, మీరొకసారి అర్జెంటుగా మా ఇంటికి రావాలి. ఫోన్లో సమీర స్వరం వింటూనే ఆమె ఏడుస్తుంది అని గ్రహించిన మిసెస్ జేకే కంగారుగా అడిగింది. ఏమైంది సమీరా? ఫోన్లో చెప్పేది కాదు, మీరు వెంటనే రండి, చెబుతాను. సమీర ఫోన్ పెట్టేసింది. మరో అరగంట తరువాత ఆ ఇంట్లో అడుగుపెట్టింది మిసెస్ జేకే. సమీర ఆవిడ్ని చూస్తూనే కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఏమైందమ్మా? ఒంట్లో బాగోలేదా? అరుణ్తో ఏదైనా గొడవ పడ్డావా? ఆవిడ ఎంతో అనునయించిన మీదట సమీర తండ్రి పెళ్లి విషయం చెప్పింది. వాట్? జయవర్ధన్ పెళ్లి చేసుకుంటున్నారా? నేను నమ్మను. నిన్న జేకే అంకుల్ చెప్పేదాకా నాకు తెలియదంటీ. ముందు నేను నమ్మలేదు. అన్నీ నిర్ణయించుకున్నాకే నాకు చెప్పారు. ఈ ఆలోచన ఆయనకొచ్చింది కాదు, ఎవరి ప్రోద్బలమో ఉంది. ఇంకెవరు? ఈయనే అయ్యుంటారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా, వ్యంగ్యంగా అంది మిసెస్ జేకే. అయినా ఒకళ్ళు చెబితే వినాలనేముంది? మా డాడీ బుద్ధేమైంది? నిజమే. ఈ వయసులో కూతురు అల్లుడి అండన సుఖంగా ఉండక మళ్ళీ ఈ బాదరబందీ ఎందుకు తగిలించుకుంటున్నట్లు? మనవలు పుట్టే వయసులో పెళ్లి పెట్ల మీద కూర్చోవడం ఏమిటి? ఈయనకి తన వయసు గుర్తుంటే కదా ఆంటీ. అసలు ఈ ముసలాయనతో పెళ్లికి సిద్ధపడ్డ మహాతల్లి ఎవరు? ఎందుకు చేసుకుంటుందో? ఎందుకు చేసుకోవడం ఏమిటి పిచ్చి పిల్ల? ఆస్తి కోసం. కోటీశ్వరుడైన మీ నాన్నగారిని పెళ్లి చేసుకుని ఆస్తంతా అనుభవించొచ్చని. సమీర కళ్ళల్లో నీళ్లూరాయి. ఎలా ఆంటీ? నాకేమీ పాలుపోవడం లేదు. మా నాన్న మనసు ఎలా మార్చటం? ఆయన తన పెళ్లి విషయం అరుణ్తో గాని నీతో గాని ప్రస్తావించారా? లేదు. నిన్న రాత్రి ఆలస్యంగా వచ్చారు. అప్పటినుంచి ఈ క్షణం దాకా నా ఎదుట పడలేదు. ఒక విధంగా చెప్పాలంటే నేనే ఆయనపై కోపంతో అసహ్యంతో ఆయన్ని తప్పించుకుని తిరుగుతున్నాను. నువ్వు నీకు ఈ విషయం తెలియనట్లే ఆయనతో మామూలుగా ఉండు. సాధ్యమైనంత వరకు ఆయనతో ప్రేమగా ఉండు. మిసెస్ జేకే గొంతు తగ్గించి గుసగుసగా చెప్పింది. నా ఉద్దేశం ఆయన పెళ్లి నిజం కాదు. మీ అంకుల్ నిన్ను ఏడిపించాలనుకుంటున్నారేమో. ఇది నిజం కాకపోతే నా అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరాంటీ అంది సమీర. మిసెస్ జేకే పెళ్లైన కొత్తలో భర్త రాక కోసం ఎదురు చూసేది. ఆ నిరీక్షణలో ఆనందం ఉందనిపించేది. భర్తకి ఉన్న దుర్వ్యసనాలు తెలుసుకున్నాక కూడా అతని కోసం నిరీక్షించేది. అర్ధరాత్రి దాటుతూ ఉండగా ఇంటికొచ్చిన భర్తతో తగువ పెట్టుకునేది. కొన్నాళ్ల తరువాత అతనిలో మార్పు రాదని ఆలస్యంగా తెలుసుకున్న ఆవిడికి భర్త రాక కోసం ఎదురు చూడడం వృధా అనిపించింది. ఒంటరితనాన్ని మర్చిపోవడానికి క్లబ్లో మెంబరుగా చేరింది. స్నేహితులు ఎక్కువయ్యారు. అలాంటి మిసెస్ జేకే ఈరోజు భర్త కోసం పనిగట్టుకుని ఎదురు చూస్తుంది. 10 గంటల ప్రాంతంలో వచ్చాడు జేకే. ఇవాళ పెందలాడే వచ్చారే, నైట్ డ్యూటీ లేదా? వ్యంగ్యంగా అడిగింది. నైట్ డ్యూటీ, డే డ్యూటీ 2 షిఫ్ట్లు ఒకేసారి ముగించుకుని వస్తున్నాను. ఆవిడకి ఏమాత్రమూ తీసిపోనట్లు జవాబిచ్చాడు జేకే. చాలా సంతోషం. పెళ్ళిళ్ళ పేరయ్యే ఉద్యోగం కూడా మొదలుపెట్టినట్టున్నారు. అనేదేదో సూటిగా అను. డొంక తిరుగుడొద్దు. నేను ఎవరి పెళ్లి కుదిర్చాను? ఎప్పుడు? నటించకండి, మండిపడింది ఆవిడ. నటించవలసిన అవసరం నాకు లేదు. మీరు జయవర్ధన్ని పెళ్లికి ప్రోత్సహించలేదు. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్తేనే? నిజమా కాదా? జయవర్ధన్ పెళ్లితో నాకేమీ సంబంధం లేదు. ఏ సంబంధం లేకుండానే సమీరతో ఆయన పెళ్లి వార్త చెప్పారా? జయవర్ధన్ చెప్పమన్నాడు, చెప్పాను. ఆయన చెప్పేదాకా నాకు తెలీదు ఆయన పెళ్లి విషయం. ఏ? డబ్బిచ్చి కొనుక్కున్న అమ్మాయిని ఇద్దరు కలిసి అనుభవించేంత ప్రాణమిత్రులు మీ ఇద్దరు. అలాంటిది పెళ్లి విషయంలో మాత్రం మిమ్మల్ని వదిలేశాడా మీ మిత్రుడు? పెళ్లి కూడా ఇద్దరు కలిసి ఒక్కతనే చేసుకోవాల్సింది. పెళ్ళా? నాకా? ఐడియా బాగానే ఉంది, కానీ నువ్వుండగా నాకు పెళ్ళెలా అవుతుంది? మీరు పెళ్లి చేసుకోవడానికి నేను అడ్డన్నమాట. మిసెస్ జేకే తిరస్కారంగా నవ్వింది. మీకు నిజం చెప్పనా? పశువుల్లా పక్షుల్లా స్వేచ్ఛా శృంగారానికి అలవాటు పడ్డ మీకు నేను ఏనాడో విడాకులు ఇచ్చేసేదాన్ని. కానీ ఎందుకు ఇవ్వలేదో తెలుసా? మీపై ప్రేమతో మాత్రం కాదు. మీ డబ్బు చూసి ఎవరైనా మిమ్మల్ని వలిచి వచ్చినా మీకు నా కారణంగా పెళ్ళవదు. సంఘం దృష్టిలో మీరు ఒక వ్యభిచారిగా ముద్రపడాలి. ఆవిడ కసిగా చీత్కారంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జేకే పూర్తి పేరు జయంతి కొండలరావు. ఊహ వచ్చాక తనకు ఆ పేరు పెట్టిన తన నాయనమ్మని తిట్టుకొని రోజు లేదాయనకి.
తన పేరుని అసహించుకుంటూ ఉండే కొండలరావు చదువు పూర్తయి ఉద్యోగం రాగానే తన పేరుని జేకేగా కుదించుకున్నాడు. ఆయన దురదృష్టవశాత్తు పుట్టినప్పుడే భార్యగా ముద్రపడింది ఆయన మేనత్త కూతురు బంగారమ్మ. ఆకర్షణీయంగా ఉన్న బంగారమ్మ కంటికి నచ్చిన పేరు నచ్చని కారణంగా ఆమెను చేసుకోవడానికి ఒక పట్టాన అంగీకరించలేదు జేకే. కానీ అయిన సంబంధం చేసుకోవాలని నాయనమ్మ పట్టుబట్టడం, తల్లిదండ్రులు దానికి వత్తాసు పలకడంతో జేకే బంగారమ్మ మెడలో తాళికట్టక తప్పలేదు. జేకే భార్య అయిన మరుక్షణం బంగారమ్మ మిసెస్ జేకేగా వ్యవహరించబడడం మొదలుపెట్టింది. భర్త పేరు చివరన తగిలించుకోవడం ఎంత ఫ్యాషనో మిసెస్ పాణి, మిసెస్ రావు ఇలా వ్యవహరించబడడం కూడా అంతే ఫ్యాషన్ కాబట్టి బంగారమ్మకి ముచ్చటగానే అనిపించింది. ఆయన పరిచయస్తులకు గాని స్నేహితులకి గాని ఆయన అసలు పేరు తెలియదు. బంధువులు కూడా జేకే, మిసెస్ జేకేగా వ్యవహరించడం మొదలుపెట్టారు వాళ్ళని. జేకేకి యవ్వనంలో ఉంగరాల జుట్టుండేది. ఇప్పుడు ఆ స్థానంలో బట్టతల. దానిమీద అక్కడక్కడ నామమాత్రంగా నెరిసిన 4 వెంట్రుకలు ఉన్నాయి. మితిమీరిన తాగుడు, తిండి ఆయన పొట్ట విపరీతంగా పెరిగేలా చేశాయి. పిల్లలు లేరన్న చింత మిసెస్ జేకేని కృంగదీసేది ఒకప్పుడు. పిల్లలు కలగకపోవడానికి కారణం భర్తలో లోపం అని తెలుసుకున్నాక తన దురదృష్టానికి బాధపడింది. అయితే ఇప్పుడు ఆమె ఆ బాధని జయించింది. కానీ అప్పుడప్పుడు ఆమెలో భర్తపై అంతర్లీనంగా ఉన్న ప్రేమ ఆమెను కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తుంది. సమీర తండ్రితో ఆయన పెళ్లి వార్త తనకు తెలియనట్లుగా అతి మామూలుగా మాట్లాడాలని రిహార్సల్స్ వేసుకోసాగింది. తండ్రికి ఇష్టమని చికెన్ బిర్యానీ చేయించింది. జీడిపప్పు ఎక్కువగా వేసి పాయసం చేయించింది. ఆయన కారు పోర్టికోలోకి వచ్చి ఆగగానే ఎదురు వెళ్ళింది. ఇవాళ ఆలస్యమైంది వెడ్డాడి ప్రేమగా అడిగింది. నిజానికి ఆ రోజు ఆయన రోజు కంటే పావుగంట ముందుగానే వచ్చాడు. నిన్న తను ఆలస్యంగా వచ్చిన అడగని కూతురు ఈరోజు పనిగట్టుకుని అడగడం ఆయన్ను విస్మయపరిచింది. కొంచెం పని ఎక్కువగా ఉందమ్మా చెప్పాడు ఎటో చూస్తూ. అరుణ్ వచ్చాడా? వచ్చారు, స్నానం చేస్తున్నారు. జయవర్ధన్ స్నానం చేసి వచ్చాక ఆమె వెజిటబుల్ సూప్ అందించింది. ఆ రాత్రి భోజనాల దగ్గర తండ్రికి తనే స్వయంగా భోజనం వడ్డించింది సమీర. మా పెళ్లైన కొత్తలో మీరు మాతో కలిసి భోజనం చేస్తున్నారని నా ఫ్రెండ్స్ అదొక విడ్డూరంగా చెప్పుకున్నారు. కొంత దంపతులమైన మా మధ్య మీరు ఉండడం ఏమిటి అని. కానీ మన మధ్య ఉన్న అనుబంధం వాళ్ళకేం తెలుసు డాడీ. అసలు ఏ రోజైనా మీరు రాకుండా భోజనం చేశానా నేను? అమ్మ బ్రతికుండగా మన ఇద్దరం కలిసి తినేవాళ్ళం. ఒకవేళ మీరు ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చినా ఆ పసి వయసులో కూడా మీకోసం నేను ఎదురు చూస్తూ కూర్చునేదాన్ని. సమీర ఆయన ముందు కావాలని తల్లి ప్రస్తావన తెస్తుంది అని గ్రహించాడు అరుణ్. భార్య ప్రస్తావన కూతురి నోటి వెంట రాగానే జయవర్ధన్కి తింటున్న పాయసం చేదుగా అనిపించింది. డాడీకి జీడిపప్పు వేసిన పాయసం అంటే ఇష్టం. అందుకే మా అమ్మ ఆయన ఎంత రాత్రివేళొచ్చినా అప్పటికప్పుడు అది చేసి పెట్టేది. అలాగా అన్నాడు అరుణ్. నీకు మీ అమ్మగారి పోలిక రాలేదనుకుంటాను. మీ ఉద్దేశం? కోపంగా అంది సమీర. నాకు వేడివేడి హల్వా అంటే ఇష్టం. ఒక్కసారైనా చేసి పెట్టావా? ఎందుకు చేసి పెట్టను? భోజనం అవగానే చేసి పెట్టనా? కోపంగా చూస్తూ అందామె. ఏమీ అక్కర్లేదులే, ఇప్పటికే కడుపు నిండిపోయింది. నేను చేస్తానంటే వద్దన్నారుగా, ఈసారి నన్ను దెప్పనక్కర్లేదు. జయవర్ధన్ త్వరగా భోజనం ముగించి లేచాడు. తన పెళ్లి విషయం విన్నాక కూతురు తన దగ్గర పదే పదే తల్లి ప్రస్తావన తెచ్చి ఆ విధంగా తను పెళ్లి చేసుకునే ఉద్దేశాన్ని విరమించుకునేలా చేయాలని చూస్తుందని ఆయన గ్రహించాడు. మర్నాడు జేకే జయవర్ధన్ని అడిగాడు, ఏమంటుంది సమీర? జయవర్ధన్ చెప్పాడు, ఇదంతా నా వైఫ్ ప్లాను. ముడిపడ్డ భ్రుకుటితో వింటున్న జేకే చెప్పాడు, అంటే? నిన్న నా వైఫ్ సమీరని కలుసుకుంది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మరి. నేనే నిన్ను పెళ్లికి ప్రోత్సహించాను అని నా వైఫ్ నాతో ఘర్షణకు దిగింది. బహుశా సమీర అలా అపోహపడి ఉంటుంది. కానీ ప్లాన్ ఏమిటి? నువ్వు పునర్వివాహం చేసుకోకుండా ఉండడానికి వేసిన ఎత్తు. ఇలాంటివి బంగారమ్మకి వెన్నతో పెట్టిన విద్య కసిగా చెప్పాడు. మా పెళ్ళైన ఏడాది కనుకుంటాను. అప్పటికే మా ఆవిడ నాకు ఆడవ్యసనం ఉంది అని గ్రహించేసింది. ఉన్నట్టుండి ఒకరోజు ఉదయం కళ్ళెర్ర చేసి నా కాలర్ పట్టుకుని అరవడం మొదలుపెట్టింది. ఎరా కొండ, నువ్వేదో బుద్ధిమంతుడివని అయినవాడివని నా మనవరాల్ని నీకిచ్చి పెళ్లి చేస్తే దానికింత అన్యాయం చేస్తావా? లక్షణమైన భార్యను ఇంట్లో పెట్టుకుని సానికొంపలకు తిరుగుతావా అంటూ నా చెంపలను ఎడాపెడా వాయించసాగింది. నేను దిమ్మెరిపోయాను.
మరదలే అయినా ఎప్పుడూ మా ఆవిడ నన్ను నువ్వు అని పిలిచి ఎరగదు. అలాంటిది ఏరా ఒరై అంటూ పిలవడమే కాదు, నన్ను కొట్టే ధైర్యం కూడా ఎలా వచ్చిందో అని నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ఏమిటి వెర్రివాగుడు వాగుతున్నావు? నీకేమైనా దెయ్యంగాని పట్టిందా? తేరుకుంటూ అరిచాను. దెయ్యం అనే మాట వినగానే మా ఆవిడ శవమెత్తినట్లుగా ఊగిపోయింది. నేను దెయ్యాన్నేరా? నీకు కథలు చెప్పి నా పక్కలో పడుకోబెట్టుకుని నా ఆస్తంతా నీకు పట్టం కట్టింది నువ్వేదో ఉద్ధరిస్తావనిరా, ఇటువంటి అప్రాచ్య పనులు చేస్తావని కాదు. నాకు అప్పటికి అర్థమైంది, చనిపోయిన మా నాయనమ్మ దెయ్యమై నా భార్యను ఆవహించిందని. నా వెన్నుపూసలో మొదలైన చలి ఒళ్లంతా ఆక్రమించుకుంది. నేను వెంటనే బయలుదేరి రమ్మని మా అమ్మకి టెలిగ్రామ్ ఇచ్చాను. ఆవిడొచ్చి కోడలికి పట్టింది దెయ్యమే అని నిర్ధారణ చేసుకుని భూతవైద్యుని పిలిపించింది. ఆయన ఏవో మంత్రాలు జపిస్తూ హోమగుండంలోకి దెయ్యాన్ని ఆహ్వానించి దెయ్యం పీడ లేకుండా చేస్తానని 400-500 దాకా గుంజాడు. కొన్ని రోజుల పాటు నా భార్య బాగానే ఉంది. దెయ్యం భయం వల్ల నేను బుద్ధిగానే ఉన్నాను. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ నా ప్రవర్తన మామూలుగానే ఉందని తెలుసుకుందో ఏమిటో మా నాయనమ్మ ఆత్మ మావిణ్ణి ఆవహించి నన్ను దుయ్యబట్టడం మొదలుపెట్టింది. నాకు ఆశ్చర్యం, భయం రెండూ కలిగాయి. భూతవైద్యుడు దెయ్యాన్ని హోమగుండంలోకి ఆహ్వానించాడు కదా, మళ్ళీ ఆవిడొచ్చి పీడిస్తుందేమిటి అని. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మను పిలుద్దామన్న ధైర్యం చాలలేదు నాకు. ఒకరోజు దినపత్రికలో ప్రచురించబడ్డ ఒక వ్యాసం నన్ను ఆకర్షించింది. అది ఒక సైకియాట్రిక్ రాసింది. గాలి, దెయ్యం, భూతం అనేవి మన మూఢనమ్మకాలే తప్ప నిజంగా అలాంటివేమీ లేవు. ఒక వ్యక్తి విలక్షణంగా ప్రవర్తిస్తే మనం అలాగే అనుకుంటాం. ఏ వ్యక్తి అయినా విపరీతంగా మాట్లాడినా, ప్రవర్తించినా అది ఒక మానసిక వైపరీత్యమే తప్ప గాలి, దెయ్యం కానే కావు. ఆ వ్యాసం చదవగానే ఇంత చదువుకుని నేను నా భార్యకు దెయ్యం ఆవహించిందని ఎంత మూర్ఖంగా నమ్మేశానా అనిపించింది. ఇలాంటి సమయంలోనే నా భార్య వాళ్ళమ్మకి రాసిన ఉత్తరం యాదృచ్ఛికంగా నా కంటపడింది. నా భర్తకి వాళ్ళ నాయనమ్మంటే ఉన్న గౌరవం, భయం ఆసరాగా తీసుకుని చనిపోయిన ఆవిడ ఆత్మ నన్ను ఆవహిస్తున్నట్టుగా నటిస్తున్నాను. కొన్నాళ్ళు ఆయన్ని ఇలాగే భయపడితే ఆయన్ని లొంగ తీసుకుని నా కొంగుకు ముడేసుకుంటాను. ఆ ఉత్తరం చదివి దిమ్మెరపోయాను. ఒకరోజు ఆలస్యంగా ఇంటికొచ్చిన నన్ను మా ఆవిడ మా నాయనమ్మల ఒరేయ్ అని సంబోధిస్తూ దుయ్యబట్టడం మొదలుపెట్టింది. ఈసారి నేను జడవలేదు. ఆమె చెంప మీద గట్టిగా కొట్టాను. అదే మొదటిసారి నేను ఆమెపై చేయి చేసుకోవడం. మర్నాడు ఉదయం ఒక భూతవైద్యుడిని పిలిపించాను. ఏం చెయ్యాలో నేను అతనికి ముందే చెప్పడం వల్ల అతను వేపమండలతో బలంగా కొట్టసాగాడు నా భార్యను. అంతే. ఆ రోజు మొదలుకుని ఈనాటి దాకా మా నాయనమ్మ ఆత్మ నా భార్యను ఆవహించలేదు. చెప్పడం పూర్తి చేసి నవ్వాడు జేకే. నేను చెప్పేదేమిటంటే, సమీర చనిపోయిన వాళ్ళమ్మ ఆత్మ తనను ఆవహించినట్టు నటించి నువ్వు పునర్వివాహం చేసుకునే ప్రయత్నాన్ని దుయ్యబట్టొచ్చు. నువ్వేమీ బెదిరిపోకు, చెప్పానుగా. బంగారమ్మ ఎంతకైనా తెగించిందని. రశ్మితో నీ పెళ్ళయ్యే వరకు నువ్వు చాలా నిబ్బరంగా ఉండాలి, చాకచక్యంతో వ్యవహరించాలి. కెవ్వుమంటూ లేచింది సమీర. పక్కనే గాఢ నిద్రలో ఉన్న అరుణ్ ఉలిక్కి పడ్డాడు. సమీర వెక్కి వెక్కి ఏడుస్తుంది. మంచి నిద్రలో లేచాడేమో, ఆ మత్తులో అతనికి ఏమీ అర్థం కాలేదు. ఆదుర్దాగా అయోమయంగా ఆమెను కుదిపాడు. ఏమైంది సమీర, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ, మా అమ్మ వచ్చిందండి. కలొచ్చిందేమో. కాదండి, నిజంగానే వచ్చింది. నా పక్కన కూర్చుని నన్ను తట్టి లేపింది. నేను కళ్ళు విప్పేటప్పటికీ చిరునవ్వుతో ప్రేమపూరితంగా నా వైపు చూస్తూ అమ్మ, జీవం తొణికిసలాడుతూ, నువ్వు కలగన్నావు సమీరా. ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మగారు రావడం ఏమిటి? కల కాదు, నిజం. మా అమ్మ వచ్చింది, నా పక్కన కూర్చుని నా తల నిమిరింది. ఆ స్పర్శ, ఆ ప్రేమ కల కాదు, నిజం. అరుణ్కి భార్య ఎత్తుగడ అర్థమైంది. ఇదివరలో ఎప్పుడూ లేనిది ఇవాళే సమీరకి తల్లి కలిలోకి రావడం ఏమిటి? పైగా అది కల కాదు, నిజం అంటుంది. అతను గాబరా నటిస్తూ వెళ్ళి మామగారిని నిద్రలేపాడు. జయవర్ధన్ వచ్చేటప్పటికి ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏమిటి సమీరా, ఏమైందమ్మా? ఆయన కంగారుగా అడిగాడు. అమ్మొచ్చింది డాడీ. జయవర్ధన్ ముఖం నల్లబడింది. ఎప్పుడో చనిపోయిన మీ అమ్మ ఇప్పుడు రావడం ఏమిటమ్మా? నిజం డాడీ, నా పక్కలో కూర్చుంది, నా తల నిమిరింది. ఆ స్పర్శ ఇంకా నా నుదుటిపైనే ఉంది, ఏడుస్తూ అంది సమీర. అమ్మ పోయిన 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇలా ఆవిడ సజీవంగా నాకు కనిపించిందంటే నాకు భయంగా ఉంది డాడీ. అమ్మ ఆత్మశాంతి కోసం మనం ఏదైనా చెయ్యాలి.
జయవర్ధన్కి జేకే చెప్పింది కొంచెమైనా పొల్లుపోకుండా జరుగుతుంటే మతిపోయినట్లయింది. అంతవరకు శ్రోతగా నిలబడ్డ అరుణ్ హఠాత్తుగా మంచం మీద కూలబడ్డాడు. బాబోయ్, దెయ్యం! దెయ్యమేమిటి? ఎక్కడా? అదిరిపడి అడిగింది సమీర. అదిగో ఆ మూల. బాబోయ్, నాకు భయమేస్తుంది! అరుణ్ వణికిపోయాడు. సమీర అతను చూపించిన వైపు చూసి కోపంగా అంది. ఎక్కడా దెయ్యం? దెయ్యం లేదు, భూతం లేదు, ఊరుకోండి. అసలే మనసు బాగోలేక బాధపడుతుంటే మీరు దెయ్యం అని నన్ను భయపెడుతున్నారా? మనం ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండొద్దు. నాకు భయమేస్తుంది. పద, వెళ్ళిపోదాం. భర్త ఎత్తుగడ అర్థమైన సమీర కసిగా పళ్ళు కొరుక్కుంది. జయవర్ధన్ నల్లబడిన ముఖంతో చూస్తున్నాడు. మీకేమైనా పిచ్చి పట్టిందా? దెయ్యమేమిటి? మాకెవ్వరికీ లేని భయం మీకెందుకు? కోరికలు తీరని మనుషులు చచ్చిపోయాక దెయ్యాలవుతారు అని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది. మీ అమ్మగారికి నీపై ప్రేమ చావక దెయ్యమై ఉంటారు. ఆవిడే కనిపించింది. నేను ఆవిడ్ని చూడలేదనుకో, కానీ ఫోటో చూశానుగా. అచ్చం అదే ముక్కు, అదే ముఖం. మీకెంత ధైర్యం? మా అమ్మ దెయ్యం అయిందంటారా? నీకు మీ అమ్మగారంటే ప్రేమ కాబట్టి బాధగానే ఉండొచ్చు, కానీ నేను స్పష్టంగా చూశాను. నాకు చాలా భయంగా ఉంది. రా సమీరా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కూతురు వేసిన ఎత్తుకి పై ఎత్తు వేసిన అల్లుణ్ణి చూస్తే జయవర్ధన్కి సంతోషం అనిపించింది. ఆయన మళ్ళీ అనుకున్నాడు, కూతురికి పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించక అల్లుడిని ఇల్లరికం ఎందుకు ఉంచుకున్నానా అని. ఆయన వెళ్ళగానే సమీర భద్రకాళిలా విరుచుకుపడింది. నేను ఆయనకి మా అమ్మను గుర్తు చేయాలి అని, ఆ రకంగా ఆయన పునర్వివాహ ప్రయత్నానికి అడ్డు తగలాలి అని ప్లాన్ వేస్తే మీరు అదంతా నాశనం చేశారు. పైగా మా అమ్మ దెయ్యం అయిందంటారా? ఇదా నీ ప్లాను? నేను నిజంగా మీ అమ్మగారు దెయ్యమై వచ్చారనుకున్నాను. మళ్ళీ అదే మాట. మా అమ్మ దెయ్యం అయిందా? చచ్చిపోయిన మనుషులు తిరిగి వస్తే వాళ్ళను దెయ్యాలనరా? సమీర మరో సమయంలో అయితే అతనితో మరింత పోట్లాడేది గాని, ప్రస్తుతం ఆమె మనసంతా తండ్రిని ఆ ఆలోచనల నుంచి ఎలా విరమింపచేయాలా అని ఆలోచిస్తుంది. సమీరలోని అశాంతి, ఆరాటం గమనించే కొద్దీ అరుణ్కి ఒక రకమైన ఆనందంగా ఉంది. అతనికి ఆమెపై కసిగా ఉంది. మర్నాడు అతను ఆఫీసులో జయవర్ధన్ని అడిగాడు. రాత్రి సమీర చనిపోయిన వాళ్ళ అమ్మగారు కనిపించిందని ఏడుస్తుంటే మీకేమనిపించింది? ఏమీ అనిపించలేదు. ఆ ప్రస్తావన అల్లుడి నోటి వెంట వినడం ఆయనకేదో ఇబ్బందిగా అనిపించింది. నమ్మకండి, అదంతా బూటకం, నటన. మీరు పునర్వివాహం చేసుకుంటున్నారని అందుకు అవరోధం కలిగించడానికి సమీర ఆడుతున్న నాటకం ఇది. నీకెలా తెలుసు? సంకోచపు తరల్ని తొలగించుకుని ఆసక్తిగా అడిగాడు. తనే చెప్పింది అంటూ అరుణ్ సమీర ప్లాన్ వివరించాడు. జయవర్ధన్కి జేకే చెప్పింది గుర్తుకొచ్చింది. సవితి తల్లి వస్తే ఇంట్లో తన పెత్తనం సాగదని భయం. అరుణ్ కొంచెం గొంతు తగ్గించి చెప్పాడు. మీరు మాత్రం నిర్భయంగా, నిస్సంకోచంగా ఉండండి. మీ వెనక నేనున్నాను, మీకేం భయం లేదు. జయవర్ధన్కి ఆ క్షణంలో అల్లుడు ఎంతో ఆప్తుడిగా కనిపించాడు. ఏమైంది? నేను చెప్పినట్లు చేశావా? మిసెస్ జేకే అడిగింది. సమీర తన ప్రయత్నాలకి అడుగడుగున అరుణ్ అడ్డు తగులుతున్నాడని చెప్పింది. అరుణ్ సరే, మీ డాడీ మాట ఏమిటి? ఆయన ఏమంటారు? ఆయన వాలకం చూస్తే అంకుల్ చెప్పిన వార్త అబద్ధం అనిపించడం లేదాంటీ? ఇది కేవలం గాలివార్త అయితే పర్వాలేదు. ఒకవేళ నిజంగా ఆయన పెళ్లి చేసుకున్నా ఆపడం నీ తరం కాదు అని తెలిసిపోయింది కదా, అందావిడ నిట్టూరుస్తూ. మా అమ్మని మర్చిపోయి ఆయన పెళ్లి చేసుకోవడం ఎంత దారుణం. సమీర కళ్ళల్లో నీళ్లూరాయి. ఈ మగవాళ్ల బుద్ధిలే అంత. ఇంట్లో పెళ్ళాం ఉండగా బయట కక్కుర్తిపడే మగవాళ్లను ఎంతమందిని చూడలేదు? మిసెస్ జేకే స్వరంలో ధ్వనించిన కసి ఆవిడ భర్తపై ఉన్న ద్వేషాన్ని వ్యక్తపరిచేదిగా ఉంది. ఈ ఇంట్లో పరాయిదాన్లా బ్రతకలేనాంటీ? నేను వేరే వెళ్ళిపోతాను, ఏడుస్తూ అంది సమీర. అదే తెలివి తక్కువతనం. నువ్వు ఇల్లు వదిలిపోతే ఎవరికి నష్టం? మీ నాన్నకేమీ నష్టం లేదు. ఆయన కొత్త పెళ్లంతో హాయిగా ఉంటాడు. అన్ని విధాలా నష్టపోయేది నువ్వే, ఆవిడ గొంతు తగ్గించి చెప్పసాగింది. మీ నాన్న వయసు 52. అంత వయసులో ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందంటే ఆ మహాతల్లి ఎవరో తప్పకుండా ఆస్తి కోసమే సిద్ధపడింది. నాకు తెలుసు. ఆ మోజులో పడి ఆయన ఆస్తి ఆవిడ పరం చేయకముందే జాగ్రత్త పడు. ఎలాగైనా ఆస్తి నీ పేరు మీద రాయించుకో. సమీర ఆవిడ చెప్పిన దానికి వ్యతిరేకించలేదు, ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు. ఆలోచిస్తూ ఉండిపోయింది. జయవర్ధన్ కారు అశోక్ నగర్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు ఆగింది. కారు దిగుతున్న ఆయన్ని కొన్ని జతల కళ్ళు పరీక్షగా చూశాయి. జయవర్ధన్ ఆ రోజు గ్రే కలర్ సూటు ధరించాడు.
ఆయన తలదువ్వుకోవడంలో, బట్టలు ధరించటంలో, తన వయసును దాచుకోవాలి అనే తాపత్రయం స్పష్టంగా కనిపిస్తుంది. జేకే ఎదురుగా వచ్చి ఆడంబరంగా పలకరించాడు. గుడ్ మార్నింగ్ మై డియర్ యంగ్ మ్యాన్. జయవర్ధన్ ప్రతిగా విష్ చేసి మిసెస్ జేకేని చిరునవ్వుతో పలకరించాడు. ఆవిడ ముఖం ధుమధుమలాడుతుంది. బలవంతాన పెదవులపై నవ్వు తెచ్చిపెట్టుకుంటూ ఆయన్ని పలకరించింది. అరుణైనా వస్తాడనుకున్నాను అన్నాడు జేకే ఆయనకు మాత్రమే వినిపించేలా. ఆ మాటలలో సమీర రాలేదు అన్న ధ్వని వినిపించి ఆయన ముఖం మ్లానమయ్యింది. ఇంకొద్దిసేపట్లో రశ్మి తన భార్యగా ఇంట్లో అడుగుపెట్టబోతుంది. సమీర ఏం గొడవ చేస్తుందో? ఈ రకమైన ఆలోచనల్లో ఆయన ముఖం గంభీరమైంది. బలవంతాన ఆ ఆలోచనను మరల్చుకున్నాడు. ఇంకా రాలేదే ఆవిడ? అడిగాడు జేకే. రశ్మి ఆఖరి నిమిషంలో తనని పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనను విరమించుకుందా అనే అనుమానం వచ్చింది జయవర్ధన్కి. 9 గంటలకే వస్తాను అన్న రశ్మి 10 గంటలు కావస్తున్నా రాకపోవడంతో అలా జరిగితే బావుండును అన్న ఆశ ఏమూలో ఉన్నా అలా జరగదనే అనిపించింది ఆయనకి. సరిగ్గా 10 నిమిషాల తరువాత ఒక టాక్సీ ఆగిందక్కడ. డోరు తెరుచుకుని దిగిన ఆమెను చూసిన జేకే కళ్ళు దిగ్భ్రమతో వెడల్పయ్యాయి. సృష్టిలోని సౌందర్యాన్ని అంతటినీ పోగు చేసి పెట్టినట్లుగా, సౌందర్యానికే భాష్యం చెబుతున్నట్లుగా ఉన్న ఆ యువతిని చూసిన ఆయన గుండె క్షణం లయ తప్పింది. ఆమె రాకతో అక్కడొక తటిల్లత మెరిసినట్లయింది. వెర్రివాడిలా కళ్ళప్పగించి చూస్తున్న జేకేని మిసెస్ జేకే ఏహ్యంగా తిరస్కారంగా చూసింది. ఆయన అలా చూస్తూ ఉండగానే ఆమె జయవర్ధన్ దగ్గరకు వచ్చి హాయ్ అంది చిరునవ్వుతూ. హలో అన్నాడు జయవర్ధన్. ఐఎమ్ సారీ, లేట్ చేశాను కదూ. ఇవాళ ఆటో వాళ్ళు స్ట్రైకు. ట్యాక్సీ దొరికి వచ్చేసరికి ఆలస్యమైంది. ఇంకా అలాగే కళ్ళప్పగించి చూస్తున్న జేకేతో అన్నాడు జయవర్ధన్. తను రశ్మి, ఈయన జేకే, నా బెస్ట్ ఫ్రెండ్. నమస్తే, చేతులు జోడించింది రశ్మి. అపూర్వమైన అందచందాలు, ఆకర్షణ ఉన్న రశ్మి జయవర్ధన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం జేకేని ఆశ్చర్యపరిచిన అంతటి అందగత్తెని పొందబోతున్న ఆయన అదృష్టానికి ఈర్ష్యగా అనిపించింది. ఆయన చూపులు ఎక్కడున్నాయో గ్రహించిన మిసెస్ జేకే ఆయన్ని మోచేత్తో పొడిచింది. అప్పటికి గానీ స్పృహలోకి రాలేదు జేకే. చప్పున రశ్మి మీద నుంచి దృష్టి మరల్చుకునేసరికి అపర కాళికల కళ్ళు ఉరుముతున్న భార్య కనిపించింది. రిజిస్ట్రార్ ముందు ఇద్దరూ సంతకాలు పెట్టాక బుట్టలో నుంచి పూలదండలు తీసి అందించాడు జేకే. జయవర్ధన్ చెయ్యి పట్టుకున్న రశ్మి సిగ్గుతో కళ్ళు వాల్చుకుని నడుస్తూ ఉండగా జేకే క్షణకాలం తదేకంగా అటే చూసి నిట్టూర్చాడు. రశ్మి అంత అందమైంది కాబట్టి ఈ వయసులో జయవర్ధన్ పెళ్లికి అంగీకరించాడు అనుకున్నాడు. రశ్మి అంత అందమైంది కాబట్టే జయవర్ధన్ ఈ వయసులో పెళ్లికి అంగీకరించాడు. భర్త నోటి వెంట రశ్మిని గురించిన పొగడ్త వినగానే మిసెస్ జేకే చుర్రుమన్నట్టు చూసింది. అందం అడుగు తిన్నట్లే ఉంది. ఏ అందం కొరుకు తింటావా? మరోసారి ఆ అమ్మాయిని గురించి నా దగ్గర మాట్లాడితే ఊరుకోను. మీ ఆడవాళ్లకు ఎంత అసూయ! మీకంటే అందంగా ఎవరైనా ఉంటే సహించలేరే? మీ మగవాళ్లకు లేదు కాబోలు అసూయ. అదే నేను ఒక అందమైన మగవాణ్ణి గురించి మీ దగ్గర పొగిడాననుకో, ఏం చేస్తారు? ఏమీ చేయను. నువ్వు పొగిడిన ఆ అందగాడు మాత్రం థ్యాంక్ యూ ఆంటీ అంటాడు. అంటే నేను ముసల్దాన్ననేకే మీ ఉద్దేశం? ఎంత మాట! మేకప్ వెనుక నీ జారిన బుగ్గలు, బొడ్డు కిందక కట్టే చీరకట్టలో స్పష్టంగా కనపడే నీ నడుముపై ముడతలు, ఆ సంగతి స్పష్టంగా చెబుతుంటే నేననేదేమిటి? ఆహా, మీరే నవమని మొదలైనట్లుగా ఆ బట్టతల బాణపొట్ట. నేనేమీ సిగ్గుపడను. నా దగ్గరకు వచ్చే ఏ ఆడపిల్లైనా నాకు ఆ విషయంలో ముసల్తనం రాలేదని ఒప్పుకుంటుంది. సిగ్గు లేకపోతే సరి. గర్వంగా నవ్వాడు. దేనికి సిగ్గు? అది నా మగతనానికో మచ్చుతునక. మగతనం అదే ఉంటే ఈ పాటికి నేను తల్లినయ్యేదాన్ని. అదే ఉంటే ఈ పాటికి నేను రోడ్డెక్కేసరికి 1000 మంది పిల్లలు నాన్న నాన్న అంటూ నా కాళ్ళని చుట్టుకునేవారు. చిచి, మీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. మాట్లాడకు. జేకే నవ్వుతూ చిద్విలాసంగా చూశాడు. ఆ నవ్వు ఆవిడ్ని మరింత రెచ్చగొట్టింది. కోపంగా అక్కడి నుంచి నిష్క్రమించింది. జేకేకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. రశ్మి రూపం పదే పదే గుర్తొచ్చి ఆయన మనసు తీయగా మూలిగింది. మెడలో పూలదండలతో జయవర్ధన్ రశ్మి చేయి పట్టుకుని ఆ ఇంట్లో అడుగుపెట్టడం చూసిన ఆ ఇంటి నౌకర్లు చిత్తరువుల్లా నిలబడిపోయారు. ఆయన వాళ్ళని దాటుకుని లోపలికి నడిచాడు. వాళ్ల చూపులు చూస్తుంటే ఆయనకి నడిబజార్లో నగ్నంగా నిలబెట్టినట్లు అనిపించింది. రశ్మి వైపు తిరిగి మెల్లగా అన్నాడాయన.
ఈ ఇంట్లో స్వాగతం చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. పర్వాలేదు, క్షణమాగి అంది. మనమ్మాయి ఎక్కడా? మనమ్మాయి అనే సంబోధన రశ్మి నోటి వెంట విన్న జయవర్ధన్ ముఖం సంతోషంతో దీప్తివంతమైంది. పైన తన గదిలో ఉన్నట్టుంది. నేను ఒకసారి చూసొస్తాను. అతను వద్దు అనేలోగానే రశ్మి మేడమెట్లెక్కడం మొదలుపెట్టింది. కూతురు ఆమెకు ఎదురుపడడం ఎప్పుడో ఒకప్పుడు జరగాలి కదా అని ఊరుకున్నాడాయన. లోపల గుండెలు పీచు పీచుమంటున్నాయి. రశ్మి ఆ గదిలోకి అడుగుపెట్టింది. కిటికీలో నుంచి బయటికి చూస్తున్న సమీర ఆమె పాదాల సవ్వడికి వెనుదిరిగింది. ముందు యథాలాపంగా చూసిన ఆమె కళ్ళు రశ్మిని చూడగానే దిగ్భ్రమతో వెడల్పయ్యాయి. తల వెంట్రుకలు మొదలుకుని గోరుదాకా లావణ్యంతో మిసమిసలాడుతున్న ఆమె సౌందర్యం రవివర్మ కుంచి నుంచి ఆకృతి దాల్చిన సుందరి ప్రాణం పోసుకుని నడిచి వచ్చిందా అన్నట్టుంది. ఆమె ఆ స్థితిలో ఉండగానే రశ్మి ఆమె దగ్గరకు వచ్చింది. నువ్వేనా సమీరవి? మీ నాన్నగారు నీ గురించి చెప్పారు అంది స్నేహితంగా నవ్వుతూ. సమీర ముడివడిన భ్రుకిటితో ఆమెను చూస్తుంది. ఆమె చాలాసేపటి నుంచి ఏడుస్తుంది అనడానికి నిదర్శనంగా ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. దుస్తులు నలిగి జుట్టు రేగి అస్తవ్యస్తంగా ఉంది. మీరెవరు? అడిగింది. నేను. మీ నాన్నగారు చెప్పలేదా? రశ్మి చెంపలు ఎర్రబడ్డాయి. సమీరకి అప్పటికి అర్థమైంది ఆమె ఎవరు. ఈమె నా తండ్రి పెళ్లి చేసుకున్నది, ఈ అద్భుత సౌందర్య రాశి, అపురూప లావణ్యవతి. వెంటనే ఆమె కళ్లల్లో ద్వేషాగ్ని ప్రజ్వరిల్లింది. కూతురు వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తండ్రికి సిగ్గేలా లేకపోయిందో అనుకుంటూ చిత్కారంగా తన కోపాన్ని ద్వేషాన్ని నేలపై చూపిస్తూ విసవిస ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. రశ్మి ఆమె వెళ్తున్న వైపు ఓసారి చూసి కిందకొచ్చింది. ఆమె మొహంలోని చిరునవ్వు చూశాక గాని జయవర్ధన్ గుండె కుదుటపడలేదు. ఏమంది సమీర? ఇంకా చిన్నపిల్ల అంది చిరునవ్వుతూ. నిన్నేమైనా అందా? ఏమీ అనలేదు. అతను మరి తర్కించలేదు. రా మన ఇల్లు చూద్దు గాని. ఆయన లోపలికి దారి తీశాడు. రశ్మి ఆయన వెంట నడిచింది. డ్రాయింగ్ రూమ్, డైనింగ్ హాల్, కిచెన్, పూజ గది అన్నీ చుట్టొచ్చి చివరిగా ఒక గది ముందు ఆగాడు. ఇది మన బెడ్రూమ్ చిలిపిగా అన్నాడు. రశ్మి చెంపలు మందారాలయ్యాయి. భోజనం ఎక్కడికే తెప్పించినా? ఎందుకు? డైనింగ్ హాల్కే వెళ్దాం. నీ ఇష్టం. రశ్మి కొసరి కొసరి వడ్డిస్తుంటే తృప్తిగా తిన్నాడతను. ఆయనకి ఆ సమయంలో చిత్రంగా తనకి రోజు భోజనం పెట్టే కూతురు జ్ఞాపకం రాలేదు. అరుణ్ వచ్చేటప్పటికి సమీర పొద్దుట ఎలా పడుకుందో అలాగే పడుకునుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అతనికి ఆ స్థితిలో ఆమెను చూసేటప్పటికి ఏదో పైశాచిక ఆనందం కలిగింది. అతను హుషారుగా విజిల్ వేస్తూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. అంతలోనే జ్ఞాపకం వచ్చింది తను విషాదాన్ని సానుభూతిని ప్రకటించాలని. అతను సాధ్యమైనంత విషాదాన్ని మొహంలోకి తెచ్చుకుని ఆప్యాయంగా ఆమె భుజంపై చెయ్యి వేసి అడిగాడు. భోజనం చేశావా? ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డ సమీర కళ్ళల్లో మళ్ళీ నీళ్లూరాయి. లేదు. ఆయన డాడీకి నా చేత్తో అన్నం పెట్టకుండా నేను ఎప్పుడైనా భోజనం చేశానా చెప్పండి? లేదు. అలాంటిది ఆయన ఆ విషయమే మర్చిపోయాడు. కనీసం భోజనం చేశావా అనైనా పలకరించలేదు. మీ నాన్నగారు ఇంట్లో లేరా? ఎందుకు లేరు? పొద్దుటి గదొదిలి బయటకు రాలేదు ఇద్దరూను. ఛీ, ఈ వయసులో పెళ్లి చేసుకున్నది చాలక కుర్రవేషాలు. చూసేవాళ్లకు బాగుండాలనే ఇంగితం లేదు. అరుణ్ విని ఊరుకున్నాడు. ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు. మీ నాన్నగారు భోజనం చేశారా? శుభ్రంగా మెక్కాడు. ఆ మహారాణి గారు వడ్డించారుగా. మహారాణి గారు ఎవరు? ఇంకెవరు? ఆయన గారి పెళ్ళాం. తప్పు. ఆవిడ నీకు మాతృస్థానంలో ఉంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా గౌరవించి తీరాలి. నేను చచ్చినా గౌరవించను. ఆయన పెళ్ళామైనంత మాత్రాన నాకు తల్లవుతుందా? మా నాన్నగారి పొజిషన్ బట్టి ఆయన మసులుకోవాలి. పెదవులకి రంగు, జుట్టు కత్తిరింపు. ఛీ! ఆవిడ నీ దగ్గరకు వచ్చారా? నిరసనగా అంది. ఆవిడ ఎలా ఉంటుంది? ఎంత వయసు ఉంటుంది? వగైరా వివరాలు అడగాలి అనుకున్నాడు అరుణ్. కానీ సమీరకి తన కుతూహలం మరింత కోపం తెప్పిస్తుంది అని ఊరుకున్నాడు. పద భోజనం చేద్దాం. నేను తినను. నాకు ఆకలి చచ్చిపోయింది. విరక్తిగా బాధగా అంది. కొద్దిగా పెరుగన్నమైనా తిను. నాకొద్దని చెప్పాను. నువ్వు తినకపోతే నేను తినను. సమీర అతని మొహంలోకి చూసింది.
అతని ముఖంలో ఆకలి, అలసట స్పష్టంగా కనిపిస్తున్నాయి. పదండి అంది. ఆ రాత్రి అరుణ్ భార్యను దగ్గరకు తీసుకుపోయాడు. ఆమె గభాలన దూరం జరిగింది. నన్ను ముట్టుకోకండి. ఈ గదిలో మనం, అక్కడ వాళ్ళు. చిచి, తలుచుకుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ప్రతి విషయంలో ఈ కంపారిజన్ దేనికో అరుణ్కి అర్థం కాలేదు. అతను దూరంగా జరిగి పడుకున్నాడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. డైమండ్ నెక్లెస్ రశ్మి మెడలో పెడుతూ చెప్పాడు జయవర్ధన్. థ్యాంక్ యూ. రశ్మి మెరిసే కళ్ళతో చూస్తూ అంది. ఇది ఈ రాత్రి నీకు నా కానుకగా ఇవ్వడం కోసం కొన్నాను చెప్పాడు. చాలా బాగుంది. తర్వాత ఏం మాట్లాడాలో జయవర్ధన్కి తోచలేదు. ఇన్నాళ్ల తర్వాత భార్య స్థానంలో ఉన్న అమ్మాయితో మొదటి రాత్రి ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి? రశ్మి దగ్గరగా జరిగి ఆమె భుజంపై చెయ్యి వేశాడతను. రశ్మి, నువ్వు జీవితంలో అడుగుపెట్టిన రోజే నేను నా పాత అలవాట్లకు స్వస్తి చెప్పేశాను. నువ్వు నా జీవన సహచరివి, నా ప్రాణానివి. నువ్వు నా జీవితానికి వెలుగు కిరణం కావాలి. నిన్ను చూశాక నేను ఇంకో 100 ఏళ్లు బ్రతికితే బావుండును అనే ఆశ కలుగుతుంది. సమాధానంగా రశ్మి ఆయన చేతుల్ని పెదవులు కానించుకుంది. చాలా చిన్న చర్య అది. ఆ చర్య ఆయన గుండెలపై పన్నీటి జల్లులా, గుప్పెడు జాజుల్ని తలపై చిలకరించినట్లుగా అనుభూతినిచ్చింది. ఆయన ఆమెను మరింత దగ్గరకు తీసుకున్నాడు. ఎక్కడో ఉరిమిన శబ్దంతో హఠాత్తుగా మెలకువ వచ్చింది రశ్మికి. పక్కకి తిరిగి చూసింది. తన నడుం చుట్టూ చెయ్యి వేసి పడుకుని ఉన్న జయవర్ధన్ని చూసి ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. రశ్మి సున్నితంగా ఆ చెయ్యి తొలగించి అక్కడి నుంచి కదిలి కిటికీ దగ్గరకొచ్చింది. కిటికీకి ఉన్న కర్టెన్లు గాలి విసురుకి ఊగుతున్నాయి. కర్టెన్ తొలగించిన ఆమె బయట ప్రకృతి చేస్తున్న బీభత్సాన్ని సర్పదష్టలా చూస్తోంది. ఆకాశం మేఘావృతమై ఉంది. కుండపోతగా వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో వాతావరణం భయానకంగా ఉంది. ఎక్కడో దూరాన పిడుగుపడింది. రశ్మి 2 చేతులతో చెవులు మూసుకుని భయంతో వణికిపోసాగింది. పెనుగాలి తాకిడికి ఒక పూలతీగ నేలకూలి బురదలో కలిసిపోయింది. వెనక నుంచి తనను ఒక చెయ్యి తాకగానే ఉలిక్కిపడిన ఆమె వెనుదిరిగింది. జయవర్ధన్, ఎక్కడ నిలబడ్డావేమిటి? వర్షాన్ని చూస్తున్నాను. నీకు వర్షం అంటే ఇష్టమా? అసహ్యం. నాకే శక్తుంటే వర్షం పడకుండా ఆపేదాన్ని. జయవర్ధన్ నవ్వాడు. నాకు మాత్రం వేడిగా కాఫీ తాగుతూ బయటపడుతున్న వర్షాన్ని చూడడం చాలా ఇష్టం. అంతేనా? వర్షం పడుతుంటే మీలో వేడిని చల్లార్చుకోవడం ఇష్టం లేదా? రశ్మి అంత ఫాస్ట్గా మాట్లాడగలదు అని ఊహించిన జయవర్ధన్ తెల్లబోయాడు. రశ్మి తను ఏం మాట్లాడిందో అప్పటికి గానీ అర్థం కాలేదు. అర్థమవగానే ఎర్రబడిన ముఖాన్ని ఆయనకి కనిపించకుండా చప్పున ఆయన గుండెల్లో ముఖం దాచుకుంది.